హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. 2 అరటిపండ్లు, కప్పు గోధుమ పిండితో కేక్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. కేకు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు అన్ని పదార్థాలు రూమ్ టెంపరేచర్లో ఉండేటట్లు చూసుకోండి. అప్పుడైతేనే కేక్ బాగా వస్తుంది. బాగా పండిన 2 అరటిపళ్ళు, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. బేకింగ్ పౌడర్ ఎక్స్పైరీ డేట్ చూసి వేసుకోండి, పాతదైతే కేకు సరిగ్గా రాదు. వెనిలా ఎసెన్స్ 5-6 చుక్కలు. వంట సోడా 1/2 టేబుల్ స్పూన్. గోధుమ పిండి 1 కప్. 2 కోడిగుడ్లు. కోడిగుడ్లు తినని వాళ్ళు ఆ ప్లేస్లో 1/2 కప్పు పాలు తీసుకోండి. బెల్లం 3/4 కప్. ఆయిల్ 1/4 కప్. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్. మిక్సీ జార్ని తీసుకొని అందులో బాగా పండిన 2 టమాటా పళ్ళను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 కోడిగుడ్లను ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా పగలగొట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా ఎందుకు చెప్పానంటే, కోడిగుడ్డు ఒక్కొక్కసారి పాడైపోయినట్లయితే కేక్ అంతా పాడైపోతుంది కాబట్టి ఒక గిన్నెలోకి తీసుకొని వేసుకోండి. అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులో బెల్లం వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మిక్సీ చేసేటప్పుడు స్టాప్ చేస్తూ వేసుకోండి. ఒకేసారి హై స్పీడ్లో పెట్టి మిక్సీ చేసుకున్నట్లయితే హీట్ అవుతుంది కాబట్టి మిక్సీ స్టాప్ చేస్తూ వేసుకోండి. ఇలా తయారు చేసుకున్న దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి జల్లించి వేసుకోండి. గోధుమ పిండి జల్లించి వేసుకోవడం వల్ల కేక్ బాగా వస్తుంది. కేక్ మౌల్డ్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీని మీద గోధుమ పిండిని ఇలా డస్ట్ చేసుకొని దీన్ని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందంపాటి బాండీ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి. అడుగు భాగంలో రింగు కానీ లేదా స్టీల్ ప్లేట్ కానీ పెట్టుకోండి. ఇలా గిన్నెను ప్రీహీట్ చేసుకోవడం వల్ల కేక్ బాగా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ముందుగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గిన్నెను ఇలా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద బాదం పప్పు ఇవన్నీ పలుకులుగా చేసుకొని ఇలా వేసుకోండి. ఇలా చేసుకున్న దీన్ని ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న దాంట్లోకి గిన్నెలోకి పెట్టండి. మంటను సిమ్ములో పెట్టుకొని మాత్రమే పైన మూత మూసి చేసుకోండి. ప్లేట్ మీద ఇలా వెయిట్ అయినది ఏదన్నా పెట్టుకొని హీట్ చేసుకోండి. 40 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి కేక్ ఎంత బాగా తయారైందో. కేక్ తయారైనది లేనిది ఎలా తెలుసుకోవాలంటే ఒక నైఫ్ని కానీ లేదా టూత్ పిక్ని కానీ గుచ్చి చూడండి. నైఫ్కు ఏమాత్రం అంటుకోకుండా వచ్చినట్లయితే కేక్ తయారైనట్లు. ఇలా తయారైన దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెను తీసి బయటికి పెట్టండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అంచుల వెంట లూజు చేసుకున్న తర్వాత అప్పుడు కేకును అంచుల వెంట లూజు చేయడం వల్ల కేకు తీయడానికి ఈజీగా వస్తుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓవెన్లో కన్నా కూడా గిన్నెలో చేసుకున్నట్లయితే ఎంతో బాగా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. కేక్ కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. మరి మీరు కూడా ఈ కేకును తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.